ఓం నమో భగవతే రామకృష్ణాయ. లేవండి మేల్కొనండి స్వామి వివేకానంద మహా ఉపన్యాసాల రచనల సమాహారం నుండి ఈరోజు సందేశ తరంగిణి పాంబన్లో సమర్పించిన స్వాగత పత్రానికి ప్రత్యుత్తరంగా ఇచ్చిన ఉపన్యాసము. పాంబన్ పట్టణానికి శ్రీ వివేకానంద స్వాముల వారు చేరగానే రామనాడు రాజాగారు శ్రీవారిని కలుసుకొని భక్తిపూర్వకంగా స్వాగతమిచ్చారు. సముద్ర తీరంలో శ్రీవారు పడవ దిగిన చోటనే స్వాగత సత్కారాల కోసం ప్రత్యేకంగా నిర్మించబడి చిత్ర విచిత్రంగా అలంకరించబడిన పందిరిలో పాంబన్ పట్టణ వాసుల పక్షాన ఈ క్రింది అభినంద పత్రం వారికి సమర్పించబడింది. పరమపూజ్యులైన యతివర్య, చాలా గాఢమైన కృతజ్ఞతతోనూ పరమ పూజ్య భావంతోనూ శ్రీవారికి స్వాగతం అర్పించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఎన్నో ఆహ్వానాల ఒత్తిడి ఉన్నా ఒక్కసారి మాకు దర్శనమివ్వడానికి దయతో సంతోషంగా మీరు అంగీకరించినందుకు మేమెంతో కృతజ్ఞులము. మీలోని మహనీయ సద్గుణానికి ఔదార్యంతో మీరు నిర్వహించబూనుకొని అసమాన శక్తితో పరిపూర్ణ ఉత్సాహంతో అచంచల దీక్షతో కొనసాగిస్తున్న మీ పవిత్ర ఉద్యమానికి ఇవే మా శ్రద్ధాంజలులు. పాశ్చాత్య సభ్య జాతుల మనస్సులలో మీరు నాటిన హిందూతత్వ బీజాలు మొలకెత్తడం చూస్తున్నావు. అవి పెరిగి పూర్ణ సత్ఫలితాలనిచ్చే సూచనలను ఇప్పుడిప్పుడే కనుగొని మహా ఆనందం పొందుతున్నాము. శ్రీవారు ఆర్యావర్తంలో సంచారం చేసేటప్పుడు పాశ్చాత్య దేశాలలో కంటే గొప్పగా ఈ మన మాతృభూమిలోని సోదరులను పుట్టిన దాదిగా ఆవరించిన నిద్ర నుండి మేల్కొల్పి ఎంతో కాలం నుండి మరిచి ఉన్న బ్రహ్మ విద్యను వారి జ్ఞప్తికి తెచ్చి ప్రబోధం కల్పించి అనుగ్రహించాలని మనవి చేస్తున్నాము. మా హృదయాలు మా సద్గురువులైన శ్రీవారి పట్ల సత్యభక్తితోనూ పూజ్య భావంతోనూ పవిత్ర అభిమానంతోనూ నిండి పరవశమైపోతున్నాయి. కాబట్టి మా భావాలను తగిన రీతిలో వ్యక్తం చేయజాలకున్నాము. శ్రీవారికి దీర్ఘ ఆయురారోగ్యాలనిచ్చి చిరకాలంగా లోకంలో కొరవడి ఉన్న విశ్వసోదర భావాన్ని పునరుద్ధరించడానికి కావలసిన సమస్త శక్తులను సర్వేశ్వరుడు ప్రసాదించుగాక అని పూర్ణ భక్తితో మేమందరము ప్రార్థిస్తూ విరమిస్తున్నాము. తరువాత శ్రీ రాజాగారు తమ పూర్ణ భక్తి విశ్వాసాలు తెలుపుతూ స్వీయ స్వాగతం అర్పించారు. శ్రీవారు ఈ క్రింది విధంగా ప్రత్యుత్తమిచ్చారు. శ్రీవారు అంటే శ్రీ స్వామి వివేకానంద, మన పవిత్ర మాతృభూమికి, మతానికి, తత్వశాస్త్రానికి ప్రధాన క్షేత్రం, మహారుషులకు జన్మస్థానము, తీవ్ర వైరాగ్యానికి ఆలవాలము, మానవుడు సాధించవలసిన మహోన్నత పరమాదర్శము అత్యంత ప్రాచీన కాలం నుండి నేటి వరకు విరాజిల్లుతూ వచ్చింది ఇక్కడే. నేను పాశ్చాత్య దేశాలకు వెళ్ళి వచ్చాను. అనేక జాతుల వారి మధ్య అనేక దేశాలలో సంచరించాను. ప్రతి జాతి, ప్రతి సంఘము ఒక్కొక్క విశిష్ట ఆదర్శంతో ఒప్పుతున్నట్లు నాకు కనిపించింది. ఒక ప్రధాన ఆదర్శం వారి జీవితాన్నంతా ఆక్రమిస్తుంది. ఈ ఆదర్శం వారి జాతీయ జీవనానికి పట్టుకొమ్మ. భారతదేశానికి అలాంటి పట్టుకొమ్మ ఒకటి ఉంది. అది రాజనీతి కాదు, సైనిక బలము కాదు, వాణిజ్య ఆధిక్యత కాదు, యంత్ర నిర్మాణ కౌశలం కాదు, మతం. మతమే మన జీవన నిధి, మనకున్న భాగ్య సర్వస్వం. మనం కోరుకునేది అదే. అట్టి వేదాంతము మన భారతదేశంలో సర్వదా వర్ధిల్లుతూ వచ్చింది. కండర బలం నిజానికి గొప్పదే. ప్రకృతి శాస్త్ర ప్రయోగం వల్ల నిర్మించిన యంత్రజాలంలో ప్రకటితమైన బుద్ధి మహిత చాలా అద్భుతమైందే. అయినా ప్రపంచం మీద వేదాంతానికి ఉన్న ప్రభావం వాటికి లేదు. భారతదేశం చిరకాలంగా కార్యదీక్ష కలిగి మెలుగుతూ ఉన్నట్లు మన జాతి చరిత్రే చెబుతుంది. ఈనాడు యథార్థాన్ని తెలియని వారు బయలుదేరి భారతీయుడు స్తబ్దుడని, మందమతి అని ప్రచారం చేస్తున్నారు. ఇతర దేశ ప్రజలకు ఇదే వాడుక పదమైపోయింది. భారతదేశం ఎన్నడైనా మందమతిగా పడి ఉండిందనే భావాన్ని నేను ఒప్పుకోను. మన ఈ పుణ్యభూమి కంటే ఎక్కడా కూడా కార్యదీక్ష ప్రస్ఫుటంగా ప్రకాశించడం లేదు. అత్యంత ప్రాచీనము, మహామహిమార్జ్యమైన మన జాతి ఇంకా సజీవమై ఉండటమే మన జాతి కార్యదక్షతకు ప్రబల సాక్ష్యము. ప్రతి దశాబ్దిలో మన జాతి నూతన యవ్వనాన్ని పొందుతూ క్షీణించక, నశించక దివ్య జీవన గతితో ప్రకాశిస్తుంది. ఈ కార్యపరత మన దేశంలో, మతంలో కనిపిస్తుంది.
కానీ ప్రతివాడు తన వృత్తిని ప్రమాణంగా పెట్టుకొని ఇతరులను విమర్శిస్తూ ఉంటాడు. ఇది మానవ స్వభావం అనే సత్యాన్ని ముఖ్యంగా గమనించాలి. ఉదాహరణకు, ఒక చెప్పులు కుట్టే వానిని పరామర్శించండి. వానికి చెప్పులు కుట్టడం మాత్రమే తెలుస్తుంది. అతనికి చెప్పులు తయారు చేయడాన్ని మించిన యోగ్యమైన కార్యం కనిపించదు. ఒక తాపీ పనివాడు ఉన్నాడనుకోండి, అతనికి ఆ తాపీ పని మాత్రం తెలుస్తుంది. ఇతర లౌకిక జ్ఞానము సున్నా. ఈ మూఢత్వానికి మరో కారణం కూడా ఉంది. కాంతి చాలా తీక్షణంగా ఉన్నప్పుడు మన కళ్ళు చూడలేవు. మన దృష్టి శక్తి పరిమితిని దాటి మన కళ్ళు చూడలేవు. వాని నిర్మాణం అలా ఉంది. కానీ అంతర అవలోకనం ప్రభావం గల యోగి అలా కాదు. పామరులను ముసుగుతో కప్పి ఉంచే అనాత్మ ఆవరణాన్ని భేదించుకొని పోయి అతడు చూడగలుగుతాడు. నేడు ఆధ్యాత్మిక పుష్టినిచ్చే ఆహారం కోసం ప్రపంచం 1000 కళ్ళతో భారతదేశం వైపు చూస్తుంది. ఈ భారతదేశము సమస్త జాతులకు ఆ భిక్షను పెట్టవలసి ఉంది. మానవ కోటికి కావలసిన పరమ ఆదర్శము ఇక్కడ మాత్రమే లభించగలదు. పాశ్చాత్య పండితులు ఇప్పుడిప్పుడే ఈ విషయాన్ని గ్రహించగలుగుతున్నారు. ఈ ఆదర్శము మన సంస్కృత వాంగ్మయంలోనూ వేదాంత శాస్త్రంలోనూ సురక్షితంగా ఉంది. యుగ యుగాల నుండి ఇది భారతీయుల ప్రత్యేక సంపదై విలసిల్లుతుంది. చరిత్ర దృష్టి ప్రసరించినంత వరకు హైందవ సిద్ధాంతాలను తత్వసూత్రాలను ప్రచారం చేయడానికై ఏ ప్రబోధకుడు ఇంతవరకు భారతదేశపు పొలిమేరలు దాటిపోయినట్లు కనిపించదు. కానీ ఇప్పుడు అద్భుతమైన మార్పు ఒకటి మనలో కలుగుతుంది. ఎప్పుడెప్పుడు ధర్మం అణిగిపోయి అధర్మం పెచ్చు పెరుగుతుందో అప్పుడంతా లోకాన్ని రక్షించే నిమిత్తం నేను అవతరిస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఏ దేశంలోనైనా శ్రేష్టమైన నీతిశాస్త్రం ఉంటే అది మన దేశం నుండి పరిగ్రహించిందే అని, జీవన తత్వాన్ని గూర్చిన ఉత్తమ భావాలున్న మతం ఎక్కడున్నా అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన దగ్గర నుండి గ్రహించబడిందే అని మత పరిశోధకుల వల్ల తెలుస్తుంది. ఈ 19వ శతాబ్దాంత భాగాన జరుగుతున్నంతగా దుర్బలుల పైబడి దోచుకోవడము, దౌర్జన్యం చేయడము, పీడించడము ప్రపంచ చరిత్రలో ఏ కాలంలో కూడా జరగలేదు. వాంఛలను జయిస్తే తప్ప ముక్తి చేకూరదని, విషయ భోగాలకు బానిసగా ఉండేంత కాలం ఎవనికి మోక్షం లభించదని ప్రతివాడు గ్రహించాల్సి ఉంది. ఈ మహాసత్యాన్ని సకల జాతుల వారు నెమ్మదిగా తెలుసుకొని ఆమోదిస్తున్నారు. శిష్యుడు ఈ సత్యాన్ని గ్రహించే అర్హతను పొందిన వెంటనే గురువు యొక్క బోధ వాణ్ణి రక్షిస్తుంది. భగవంతుడు అనంత దయా సముద్రుడుగాన తన బిడ్డలపై వారే మతం వారైనా కరుణ చూపుతూనే ఉంటాడు. ఈ కారుణ్య సముద్రం ఎన్నడూ ఎండిపోయేది కాదు. మన ఈశ్వరుడు సమస్త మతాల వారి ఈశ్వరుడు ఒక్కడే. ఈ అభిప్రాయము భారతదేశంలో మాత్రమే గోచరిస్తుంది. కానీ ప్రపంచంలోని మరే ఇతర మత గ్రంథంలోనూ కానరాదని నేను బాహటంగా చాటి చెబుతున్నాను. హిందువులైన మనము ఈశ్వరేచ్ఛ వల్ల బహు బాధ్యతాయుత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము. పాశ్చాత్య జాతుల వారు ఆధ్యాత్మిక సహాయం కోసం మన దగ్గరికి వస్తున్నారు. మానవ జన్మకు సంబంధించిన సమస్యలను గురించి ప్రపంచానికి జ్ఞానదానం చేయడానికి తగిన సామర్థ్యాన్ని సంపాదించుకోవలసిన మహాబాధ్యత నైతికంగా భారత పుత్రులకు ఏర్పడింది. ఒక్క విషయం చూడండి. కొండ కోటలలో నివసిస్తూ అప్పుడప్పుడు వెలువడి వచ్చి బాటసారులను దోచుకుంటూ ఉండిన ఎవడో ఒక దొంగల రాయుని సంతానమని చెప్పుకోవడానికి ఇతర దేశాల్లోని గనులు మహాపురుషులు గర్వపడుతూ ఉంటారు. కానీ హిందువులేమో కొండల్లో గుహల్లో పలమూలాలు తిని జీవిస్తూ పరమాత్మ ధ్యానంలో కాలం గడిపిన ఏ ఋషి సంతానమనో లేదా ఏ సాధు పురుషుని సంతానమనో చెప్పుకొని గర్వపడుతూ ఉంటాము. కానీ మన మతాన్ని గురించి శ్రద్ధ పూని సరైన మార్గాన పనిచేయడం ప్రారంభిస్తే మనము తిరిగి మహత్తర పీఠాన్ని అలంకరించగలము. అత్యంత ఆదరంతో హృదయపూర్వకంగా మీరు నాకిచ్చిన స్వాగతానికి వందనాలు అర్పిస్తున్నాను. ఈ రామనాడు మహారాజు గారు నా పట్ల చూపుతున్న ప్రేమకు తగు రీతిలో నా కృతజ్ఞతను తెలపగలడం నాకు సాధ్యం కాదు. నేను స్వయంగా కానీ
ఇతరుల ద్వారా కానీ ఏదైనా సత్కారం చేసి ఉంటే అందుకై భారతదేశము కృతజ్ఞత ఈ సత్పురుషునికే చెందవలసి ఉంది. ఏమంటే అసలు నేను షికాగో నగరానికి పోవాలని మొదట సంకల్పించింది వీరే. ఆ భావాన్ని నాకు సూచించి దాన్ని నిర్వహింప పట్టుపట్టి ప్రోత్సహించింది వీరే. ఇప్పుడు నా దగ్గర నిల్చుండి నేను ఇంకా పనిచేయాలని వెనుకటి ఉత్సాహంతోనే ఆయన సదా ఆశిస్తున్నారు. మన ప్రియ మాతృభూమి పట్ల అభిమానం వహించి ఆధ్యాత్మ మార్గాన దేశ జనైత్రిని ఉద్ధరించడానికై పాటుపడటానికి ఇట్టి రాజశ్రేష్ఠులు ఇంకా ఎందరో దొరుకుతారు కాక అని నేను కోరుతున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.